ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్ బైపాస్ రోడ్ గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో స్కూల్ ఫాస్ట్ డిసిప్లిన్ బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రీకేజీ ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్ పి లవకుమార్ ఎంఈ చెన్నై, పి సుభాష్ ఎంఎస్ యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్ సత్యనారాయణపురం గుడివాడ. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం ప్రధాన రహదారులను శుభ్రపరిచిన మంత్రి కొల్లు రవీంద్ర. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని కోరిన కలెక్టర్ బాలాజీ. డైలీ యువర్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి విశేష స్పందన. పలు వాటి నుంచి మున్సిపల్ కమిషనర్కు ఫోన్ చేసి సమస్యలు చెప్పిన ప్రజలు. గ్రీవెన్స్ లో వచ్చిన ప్రతి ఒక్క సమస్యను త్వరగా పరిష్కరిస్తామని తెలిపిన మున్సిపల్ కమిషనర్. సిద్ధేంద్ర యోగి కళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కూచిపూడి నాట్య శిక్షణ తరగతుల ముగింపు వేడుకల్లో పాల్గొన్న పామూరు ఎమ్మెల్యే కుమార్ రాజా. 2029 నాటికి కూచిపూడి విశ్వవిద్యాలయాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని వెల్లడించిన ఎమ్మెల్యే కుమార్ రాజా. మచిలీపట్నం నగరం పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆపరేషన్ క్లీన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పాల్గొని నగరంలోని ప్రధాన సెంటర్లో పెరిగిపోయిన చెత్తను స్వయంగా తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు నగరంలో పెరిగిపోయిన చెత్త, మురుగు సమస్యలను తొలగించి పరిశుభ్ర వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాజస్థాన్లోని జైపూర్ నగర అభివృద్ధి నమూనాను ఆదర్శంగా తీసుకుని మచిలీపట్నాన్ని అభివృద్ధి చేయనున్నట్లుగా పేర్కొన్నారు. అలాగే స్వచ్ఛత అవార్డులను లక్ష్యంగా పెట్టుకుని పార్కులు, శ్మశాన వాటికల అభివృద్ధి, మొక్కల నాటడం, టీ గార్డుల ఏర్పాటు చేపడతామని చెప్పారు. ట్రాఫిక్ సమస్యలు, రోడ్లపై తిరిగే పశువుల నియంత్రణకు ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించారు. ఈరోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాలాజీ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే డిసిఎంఎస్ చైర్మన్ రామకృష్ణ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ గారు, ఇతర నాయకులు, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారు అందరూ పాల్గొనడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో అన్ని మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ పరిధిలో దాదాపు 123 ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఈ క్లీన్ ఏదైతే ఆపరేషన్ క్లీన్ స్వీప్ కింద ప్రతి ఒక్కరూ కూడా ఏదో రోడ్ లోడ్స్ ఒకటే కాకుండా ఎక్కడైతే చెత్త పెరిగిపోయి ఉంటుందో, ఎక్కడైతే మురుగు పెరిగిపోయి ఉంటుందో వాటినన్నిటి కూడా శుభ్రం చేసి పరిష్కారం చేసి అక్కడ మళ్ళీ మురుగు అనేది చేరకుండా చేయటం, అలాగే చెత్తను ఎప్పటికప్పుడు క్లీన్ చేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఇది జైపూర్ లో, రాజస్థాన్ లో ఉన్నటువంటి జైపూర్ మోడల్ గా తీసుకుని దీన్ని మనం ముందుకు వెళ్ళాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొన్ని అవార్డ్స్ ప్రకటిస్తారు. అవార్డ్స్ ప్రకటించినప్పుడు దాని నుంచి మనకి ఫండ్స్ కూడా అదనంగా రావడానికి అవకాశం వస్తాయి.
అందుకనే ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా, ప్రతి ఒక్క మచిలీపట్నంలో నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని నేను కోరేది, మనం అందరం కూడా దీంట్లో భాగస్వాములు అవుతాం మన ఏరియాల వారీగా. అందుకనే దీనికి అవసరమైతే ఇప్పుడు నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఏదైతే సచివాలయాల వారీగా కమిటీలు కూడా ఏర్పాటు చేసి దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వండి. అలాగే అక్కడ ఉన్నటువంటి కొంచెం స్వచ్ఛంద సంస్థలు కానీ, అలాగే కొంతమంది ఇండస్ట్రీస్ట్నో లేకపోతే వ్యాపారవేత్తలను కూడా భాగస్వామ్యం చేసి కొంత మనం ట్రీ గార్డ్స్ పెట్టి చెట్లు కానీ ఇవన్నీ కూడా నాటుకుని, అలాగే అక్కడ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటాం. ఏదైనా ఉన్నా కూడా మున్సిపాలిటీ నుంచి కూడా సపోర్ట్ తీసుకోవడం, స్థానికంగా మనం అక్కడ ఉన్నటువంటి పార్కులు, ఎందుకంటే వాళ్ళ శ్మశానాలు పార్కుల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాం. మన ఏరియాలో ఉన్నటువంటి పార్కులు మీరు ముందుకు వచ్చి డెవలప్ చేసుకుంటారంటే దానికి కూడా మీ పేర్లు పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కొంత నిధులు ఇస్తుంది, ప్రైవేట్ గా మనం కూడా కొంత నిధులు పోగు చేసుకుని అక్కడ పార్కులు డెవలప్ చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి శ్మశానాన్ని, ఇవాళ మచిలీపట్నం మెయిన్ శ్మశానం బైపాస్ రోడ్ లో దగ్గర 1 కోటి రూపాయల పైనే ఒక ఫినెక్స్ అనే సంస్థ వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు వచ్చి దాన్ని డెవలప్ చేస్తున్నారు. అట్లాగే మరికొన్ని శ్మశానాలు కూడా మనం ఆదర్శంగా తీసుకుని ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా పిలిపివ్వడం జరిగింది గతంలో. కాబట్టి ఈ శ్మశానాన్ని పార్కులు డెవలప్ చేద్దాం. ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్ మీద పూర్తిగా ఆధారపడకుండా మనం కూడా చేసుకుని మన ప్రాంతాలని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేద్దాం. ఈ నెల రోజులు 7వ నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దే దిశలో 10 సూత్రాలను ఏర్పాటు చేసుకుంది. దాంట్లో స్వచ్ఛాంధ్ర అనేది కూడా ఒక చాలా కీలకమైన ముఖ్యమైన సూత్రం. దాంట్లో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని 1 నెల ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ ని అన్ని చోట్ల పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మన మచిలీపట్నంలో కూడా చాలా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని చేయాలి అని నిర్ణయం తీసుకున్నాము. సో దీంట్లో భాగంగా ముఖ్యంగా మనము తరచూ చెత్త పడే బ్లాక్ స్పాట్స్ ని అక్కడ చెత్త పడకుండా చేసి కొంచెం అందంగా తీర్చిదిద్దే ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అంతేకాకుండా ప్రజల్లో కూడాను రోజు మీరు కాసేపు ఒక ½ అవర్ 1 అవర్ శానిటేషన్ కి కేటాయించడానికి అందరూ ప్రజలు ముందుకొస్తే మీ వాడ మీ ఏరియాలో ఉన్న స్థలమే మీకు కేటాయిస్తాము. ఫస్ట్ రోజు మీరు చేయాల్సిందే సింపుల్ లిటర్ పికింగ్ అంతే. అంటే రోడ్డు పైన పడిన పేపరు ప్లాస్టిక్ ఇలాంటిది తీసి మా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడము. ఇప్పుడు ఏమవుతుందంటే అది చేసినప్పుడు ఒకటి మీకు కూడాను ఆ రోడ్ అందంగా ఉంటది, మళ్ళీ మీ ఏరియాలోనే మీరు చేస్తారు కనుక వేరే వాళ్ళు కూడా అలా చేయకుండా మీరు వాళ్ళకి అవగాహన కల్పిస్తారు. నిజంగా ప్రతి వాడ కూడా నీట్ గా తయారవుతుంది. మళ్ళీ ప్రతి ఒక్క షాప్ వాళ్ళు కూడా తప్పనిసరిగా డస్ట్బిన్ పెట్టుకోవాలి. చెత్తని మొత్తం డస్ట్బిన్ లోనే వేసి మా వెహికల్ కే ఇవ్వాలి. చాలా మంది మార్నింగ్ చెత్త ఊడ్చినప్పుడు రోడ్డు పైన అలాగే వేసేస్తున్నారు, అది కుదరదు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కొత్త రూల్స్ కి గైడ్ లైన్స్ అన్ని ఇచ్చింది. దాని ప్రకారంగా చాలా స్ట్రిక్ట్ గా ఇంకొక 1 మంత్ లో మచిలీపట్నంలో సమూలంగా మార్పు రావడానికి అన్ని చర్యలు చేపడతాం. థ్యాంక్ యూ. డైల్ యువర్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి విశేష స్పందన రావడంతో నేడు గ్రీవెన్స్ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ చేసి స్థానిక వార్డులో ఉన్న సమస్యలను ఆయనకు తెలియజేశారు. ప్రధానంగా గుడివాడ పట్టణంలో ఉన్న మంచినీటి సమస్యలు మరియు కుక్కల సమస్యల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డైల్ యువర్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ద్వారా కమిషనర్ కు తెలియజేయడం జరిగింది. 7న నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 11 సమస్యలు మున్సిపల్ కమిషనర్ దృష్టికి రాగా ఆ సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ సంబంధిత శాఖల అధికారులకు ఆయన సూచించడం జరిగింది. కుక్కల బెడద నివారణ కొరకు ఏబీసీ సెంటర్ ప్రారంభించడం జరిగిందని, త్వరలోనే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మున్సిపల్ కమిషనర్ స్వయంగా ఫిర్యాదుదారులకు తెలియజేయడం జరిగింది. మీ పేరు చెప్పండి అమ్మా. ఓకే, ఏ వార్డు మీది? ఇప్పుడు కుక్కలకు సంబంధించి మేము ఆల్రెడీ మొన్నే ఏబీసీ సెంటర్ ఓపెన్ చేసామమ్మా. అది మోస్ట్లీ ఒక 1 వారం రోజుల్లో మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఆపరేషన్స్ అన్ని చేస్తాం, షిఫ్టింగ్ ఏమి ఉండదు. ఒకసారి పంపిస్తాను, పంపిస్తే రిపేర్ చేస్తారు. పిచ్చుకొక్క కాదనేది నేను పంపిస్తాను. పిచ్చుకొక్క అయితే తీసుకెళ్ళచ్చు, వేరే కుక్కలు అయితే ఆపరేషన్ చేయించారు. ఒకసారి పంపిస్తాను. 6 నెలల నుంచా? చెప్పారమ్మా ఎవరికన్నా సచివాలయంలో?
ఉమ్. మీ ఒక్కరికే అండి ఆ ఏరియా? ఓకే. ఉమ్. ఏం చెప్పారు? బయటికి రావట్లేదు. సరే సార్, సరే అండి, నోట్ చేసుకున్నారు, వచ్చి ఈరోజు వెరిఫై చేస్తారు. ఓకే. కృష్ణా జిల్లా సహకార బ్యాంకు ఉద్యోగుల ఆధ్వర్యంలో గుడివాడ ఏలూరులోని లీలామహల్ సెంటర్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మోటూరు పిఎస్సిఎస్ చైర్మన్ శేషగిరిరావు పాల్గొని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కృష్ణా జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ రఘురామ ఆదేశాల మేరకు మండు వేసవిలో ప్రయాణికుల దాహతిని తీర్చేందుకు మోటూరు బ్రాంచ్ సహకారంతో మజ్జిగ పంపిణీ నిర్వహించడం జరుగుతుందని ఉద్యోగుల సంఘం నాయకుడు టీపీఎస్ హనుమంతరావు అన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ నారాయణరావు, మేనేజర్ చంద్రశేఖరరావు, శ్రీనివాస్, ఏజెం మాటూరి శ్రీనివాస్, సత్యవోలు రమేష్ బాబు, శ్రీనివాసరావు, మోహన గాంధీ, సుజాత మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. మోటూరు పిఎస్సిఎస్ తరఫున మా బ్యాంక్ అధ్యక్షులైనటువంటి నెట్టెవు రఘురామ్ గారి ఆదేశాల ప్రకారం ప్రజల దాహార్తిని తీర్చడం కోసం మజ్జిగ సర్వేంద్రం ఏర్పాటు చేయడం అనేది మోటూరు సొసైటీ తరఫున ఈ మజ్జిగ సర్వేంద్రం ఏర్పాటు చేయడం. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ గారైన శ్రీ నెట్టెవు రఘురామ్ గారి ఆదేశానుసారం వారి ప్రోద్బలంతో ఈ కేడీసీసీ బ్యాంకు వారు గుడివాడ నీలమహల్ రోడ్డు దగ్గర సర్వేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ సర్వేంద్ర కేంద్రానికి గాను ఈరోజు ఈ ప్రజల ఈ ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా ఉన్నందున వారి దాహార్తిని తీర్చేందుకు మరియు ఇక్కడ ఆర్టీసీ ప్రయాణికులు మరియు నగర ప్రజలు ఎక్కువగా వస్తూ ఉండటంతో ఈరోజు మోటూరు పిఎస్సిఎస్ చైర్పర్సన్ గారు శేషగిరిరావు గారు వారు ముందుకొచ్చి ఈరోజు ఈ ప్రజల దాహార్తిని తీర్చడం కోసం సర్వేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభోత్సవం చేశారు. వారి సంఘం తరఫున ఈరోజు మజ్జిగను ఇతోధికంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సర్వేంద్ర కేంద్రాలకు వారం ఒక సొసైటీ నుండి ఇతోధికంగా సేవలు అందిస్తూ వస్తున్నాం. ఈరోజు మోటూరు పిఎస్సిఎస్ చైర్పర్సన్ గారు వారి యొక్క ఔదార్యాన్ని మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే ఈ రోజున ఉన్న ఈ ఎండల ప్రభావంతో ఈ ప్రజల దాహార్తికి తీర్చడం కోసం సర్వేంద్ర కేంద్రాన్ని మజ్జిగ పంపిణీ చేశారు. వారికి వారి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమించుకో. ఇప్పుడు ఒక చిన్న విరామం. వికాస్ రెయిన్బో స్కూల్ ఫాస్ట్ డిసిప్లిన్ బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రీకేజీ, ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్: పి లవకుమార్, ఎంఈ, చెన్నై; పి సుభాష్, ఎంఎస్, యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్, సత్యనారాయణపురం, గుడివాడ. ఫౌండర్, డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు, ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్: దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వెల్కమ్ బ్యాక్. కృష్ణా జిల్లా మోవ మండలం కూచిపూడిలోని కూచిపూడి సిద్ధేంద్ర యోగి కళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కూచిపూడి నాట్య శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో వర్ల కుమారరాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్ల కుమారరాజా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా
కూచిపూడి నాట్యానికి విశిష్ట గుర్తింపు ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను శిక్షణా తరగతులకు తీసుకురావడం శుభపరిణామమని తెలిపారు. త్వరలో కళాక్షేత్రం ఆడిటోరియాన్ని ఆధునిక హంగులతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. కూచిపూడిని హెరిటేజ్ గ్రామంగా తీర్చిదిద్ది ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు. 2029 నాటికి కూచిపూడి విశ్వవిద్యాలయాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని అన్నారు. నమస్కారం. ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠం సారథ్యంలో బ్రహ్మాండంగా 25 రోజుల పాటు శిక్షణా తరగతులు, వేసవి తరగతి శిక్షణ ముగించుకొని చాలా చక్కగా దాదాపుగా 137 మంది సబ్ జూనియర్, జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ పిల్లలు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా శిక్షణ ముగించుకొని ముగింపుగా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించాను. నాతో పాటు మరి ఏదైతే వీసీ గారు, అదేవిధంగా రిజిస్ట్రార్ గారు, అదేవిధంగా ముఖ్యులందరూ కూడా కళాపీఠానికి సంబంధించిన పెద్దవాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. కూచిపూడి సంస్కృతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన చారిత్రక సందర్భం. కూటమి ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. దాంట్లో భాగంగానే ఇటీవల 3 కోట్లతో బ్రహ్మాండంగా కోనేరును అభివృద్ధి చేస్తున్నాం. వాటన్నిటితో పాటు రాబోయే 2-3 సంవత్సరాల్లో కూడా ఈ కూచిపూడి ఈ ప్రాంగణంలో అవుట్డోర్ స్టేడియంగా ఉన్నదాన్ని ఇండోర్గా చేసే ప్రణాళికలు, అదేవిధంగా ఇంకా దీన్ని డెవలప్ చేస్తూ పోయిన సంవత్సరం దాదాపుగా 3,000 మంది ఒకేసారి ప్రపంచ స్థాయిలో వివిధ దేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఒకేసారి 3,000 మంది ఇక్కడ నృత్యం చేశారు. తద్వారా నెమలలు నాట్యవాడినట్టుగా ఉంది. అందరూ ఒకేసారి గజ్జె కట్టి ఆ రకంగా నాట్యం చేస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే దిగొచ్చి నాట్యం చేసినంత గొప్ప అనుభూతి అందరికీ దక్కింది. దాన్ని కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. రాబోయే మళ్ళీ సీజన్లో ఖచ్చితంగా మళ్ళీ అదే కార్యక్రమం చేయబోతున్నాం. దానికి కోనేరు వేదిక కాబోతుంది. మరి ఈ రకంగా కూచిపూడి సంస్కృతిని ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ మరి పింగళ వెంకయ్య గారు జన్మించారు ఇక్కడే. అదేవిధంగా విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీ రామారావు గారు జన్మించిన ఈ నియోజకవర్గం ఇంత చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. చరిత్రని అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. మరి కూటమి ప్రభుత్వం దానికి కట్టుబడి ఉందని కూడా తెలియదు. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి తమతో చేయి కలిపి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి అన్నారు. గుడివాడ 8వ వార్డులోని వెలమ సంక్షేమ సంఘం భవనంలో అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ అంబుల మనోజ్ ఆధ్వర్యంలో అమరావతి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ 116 రూపాయల విరాళాన్ని అందించాలని పిలుపు మేరకు విరాళ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలు పర్యటిస్తూ రాజధాని అమరావతి అభివృద్ధికి విరాళాలు సేకరిస్తూ రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్న అంబుల వైష్ణవి అభినందనీయురాలని వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు గంట ఆనంద్ అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి బంగారయ్య, వర్మ సంక్షేమ సంఘం కార్యదర్శి గొల్లపల్లి ప్రభాకర్, ఊరే శ్రీనివాసరావు, సుబ్బాని రంగారావు, ముక్కాల సరనారాయణ, వంగపాడు బ్రహ్మాజీ, 3 గంటల శ్రీధర్ తదితరులు పాల్గొనడం జరిగింది. దాని తర్వాత సుమారు 50 లక్షలు మేము కేవలం అమరావతి అభివృద్ధి కోసం నేను మా నాన్నగారు విరాళాలు ఇవ్వడం జరిగింది. మేమే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి మూలన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఇలా 14 రూపాయలు అమరావతి అభివృద్ధి కోసం మేము విరాళాలను సేకరిస్తున్నామండి. ప్రభుత్వం ద్వారానే కేవలం అంటే మా చేతికి అంతే వేరు లేకుండా డైరెక్ట్ గా అమరావతి సిఆర్టీఏ అకౌంట్కే మేము ఈ స్కానర్ ద్వారా పంపిస్తున్నాము. కాబట్టి ఈరోజు ఈ జనం సంక్షేమ సంఘంలో మీ అందరి ముందు ఇలా వచ్చి మాట్లాడడానికి చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా ప్రతి ఒక్క అమరావతి అభివృద్ధి వరకు ఒక 116 రూపాయలు విరాళం చేస్తాను. ఇప్పుడు ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే మన డాక్టర్ గారు నియమించినటువంటి మన ముందేపల్లి డాక్టర్ గారు డాక్టర్ మనోజ్ గారు వీరు వృత్తినే కాకుండా మన ముందేపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా వాళ్ళకి బాగా పరిచయం డాక్టర్ మనోజ్ గారు అంటే. అట్లాగే వారు చేసే కార్యక్రమం కూడా ఏంటంటే అటు అలాగే సేవా కార్యక్రమాలు చేస్తూ అటు వైద్య వృత్తులు చేస్తూ అనేక పేరు ప్రతిష్టలు పొందుతున్నారు వారు. ఇప్పుడు వారు వచ్చిన కారణం ఏంటంటే ఇప్పుడు మన నూతన రాజధాని ఇటీవల చట్టబద్ధత పొందిన మన అమరావతి దానికి ప్రచారం అంటే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. వారి పాప పేరిట అమరావతికి ఉద్యోగం కోసం 3 సాయం అనే స్లోగన్ కోసం
ఘాటిగా ఉంటారు. అందులో చంద్రబాబు సార్ అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా ఇస్తున్నది. ప్రజెంట్ కూడా నడుస్తుంది. దాని కారణంగా ఏం చేస్తున్నారంటే అభివృద్ధి కోసం ఇది అమరావతి అభివృద్ధి ఒక రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం గొడవల సాహిత్యం అంటే మీరు మీ అందరూ మీతో మీరు బలవంతం చేయండి. అందరూ చక్కగా మనం అభివృద్ధి చెందుతున్నాం. నా పేరు డాక్టర్ మనోజ్, మాది ముదేపల్లి గ్రామం సార్. ఈరోజు గుడివాడలోని యలమ సంఘం వారు ఒక ప్రత్యేక కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అమరావతికి జీవం పోద్దాం, 116 సహాయం చేద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్దాం, మన బిడ్డలు అమరావతిలోనే ఉద్యోగం చేయాలి, మన వేరే రాష్ట్రాలు వెళ్ళకూడదు, మన బిడ్డలు మన కళ్ళ ముందే ఉండాలి, ప్రతి శనివారం మన బిడ్డలు మన తల్లిదండ్రులు చూసుకోవడానికి రావాలి, అలా సోమవారం వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి అనే దృక్పథంతో అమరావతిని మనం డెవలప్ చేసుకోవడం, దీనికి మనం ప్రత్యేకంగా మనం శ్రద్ధ తీసుకుని మనకు తోచిన సహాయం చేస్తూ అమరావతి వృద్ధి చేయాలనే ఉద్దేశంతో గుడివాడ ఏజీకే స్కూల్ సెంటర్లో పాత సంచుల వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో 4వ రోజు గుడివాడ రూరల్ సీఏ సోమేశ్వర పాల్గొని మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో పాత సంచుల వర్తక సంఘం సభ్యులు ప్రతిరోజు పాదాచారుల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ నిర్వహించడం అభినందనీయమని సోమేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మంగళపూడి రామకృష్ణ, గౌరవ అధ్యక్షుడు వంగలపూడి కనకబాబు, కోలారాజు, కీర్తి దొరబాబు, చిక్కాల శ్రీను, పిండి బాలు, అర్లి చిన్ని, శెట్టి శ్రీను, బత్తుల శివ, చోడిశెట్టి కామేశ్వర, రాము తదితరులు పాల్గొన్నారు. మన పాత సంచుల వర్తక సంఘం కమిటీ వారు సభ్యులందరూ కూడా ఎండ తీవ్రతను గుర్తించి మజ్జిగ చలివేంద్ర ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఈరోజు 4వ రోజు కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ముఖ్య అతిథిగా రూరల్ ఎస్సీ గారు, రూరల్ సిఏ గారు సోమేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దిగ్విజయంగా పాల్గొన్నారు. ఈ ఎండ తీవ్రత ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా మా పాత సంచుల వర్తక సంఘం వారు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయదలుచుకున్నాం. ఇట్లు పాత సంచుల వర్తక సంఘం కమిటీ అధ్యక్షుడు. గత 4 రోజులు పెట్టి ఎండ తీవ్రతని పరిగణనలో తీసుకుని ఎండ యొక్క దాహత తీర్చాలని మా సంఘం వారు సంయుక్తంగా అందరూ కలిపి ఈ రోజు 4వ రోజు మజ్జిగ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రూరల్ సిఐ సోమేశ్వరరావు కూడా మా చెప్పిన వెంటనే కూడా వచ్చి ఆయన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. వారికి మా సంఘం తరఫున కూడా ధన్యవాదాలు తెలియపడుతున్నాం. అలాగే ఈ ఎండ తీవ్రత ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా ఈ సేవా కార్యక్రమం మేము కొనసాగుతామని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం ప్రధాన రహదారులను శుభ్రపరిచిన మంత్రి కొల్లు రవీంద్ర. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని కోరిన కలెక్టర్ బాలాజీ. డైలీ యువర్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి విశేష స్పందన. పలు వాటి నుంచి మున్సిపల్ కమిషనర్కు ఫోన్ చేసి సమస్యలు చెప్పిన ప్రజలు. గ్రీవెన్స్ లో వచ్చిన ప్రతి ఒక్క సమస్యను త్వరగా పరిష్కరిస్తామని తెలిపిన మున్సిపల్ కమిషనర్. సిద్ధేంద్ర యోగి కళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కూచిపూడి నాట్య శిక్షణ తరగతుల ముగింపు వేడుకల్లో పాల్గొన్న పామూరు ఎమ్మెల్యే కుమార్ రాజా. 2029 నాటికి కూచిపూడి విశ్వవిద్యాలయాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని వెల్లడించిన ఎమ్మెల్యే కుమార్ రాజా. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటి న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటి న్యూస్ గుడివాడ.